విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి చేసిన పోరాటాల ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించి 1950 జనవరి 26 నుండి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఫలితంగా భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈరోజు యావత్ భారతదేశం ఆనందోత్సవాలతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సామాజిక న్యాయం అభివృద్ధికి బాటలు వేసుకున్నాం. ప్రణాళిక రచించుకొని ప్రగతి మార్గాన్ని పయనిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలు బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయుచున్నది. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని జిల్లా కలెక్టర్గా మీకు తెలియచేయడం సంతోషిస్తున్నాను. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టాలనే మంత్రిమండలి నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 4, 2024న తీర్మానం చేయడం జరిగింది. ఈ సర్వే ఉద్దేశం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయడం మరియు వాటిని అమలు చేయడం కోసం సర్వే